యేసు ప్రభుని దేవుడు మనకు ఎందుకు పంపించాడంటే మనం నశించిపోకుండా ఉండాలని ఆయన కుమారుని లోకానికి పంపించాడంట. అంటే దేవుని దగ్గర అనేకమైన విలువైన వస్తువులు ఉన్నాయి. ఏదైనా మనం దేవుడు ఇవ్వాలంటే ఆయన ఇస్తేనే మనం పొందుకుంటాం. కానీ పరలోకంలో ఆయన ఏం చేశాడంటే, యేసు ప్రభు దేవుడైన యెహోవా ఏం చేశాడంటే, నా పోలిక చొప్పున నేను ఒక మనిషిని భూమి మీదకి పంపించాలి. ఏమి ఇచ్చినా సరే ఈ మానవాళికి రక్షణ అనేది రాదు, కానీ వాళ్ళు రక్షించబడాలంటే నా కుమారుడే వెళ్ళాలని. ఒక యజమానంట ఒక తోటకి కాపర్లు పెట్టాడంట. కాపర్లు పెడితే వాళ్ళు ఏం చేస్తారంటే, యజమానుడు అనేక మందిని పంపించినప్పుడల్లా వాళ్ళని చంపేస్తున్నారంట. ఆఖరికి తన కుమారుడిని పంపించాడంట. అలాగే దేవుడు మన కోసం యేసు ప్రభువుని లోకానికి పంపించాడు. ఏ తండ్రి అయినా తన బిడ్డలో సంతోషంగా సుఖంగా సౌఖ్యంగా ఉండాలనే ఆలోచిస్తారు. కానీ దేవుడు ఏం చేశాడంటే మన కోసం తన ప్రియ కుమారుణ్ణి లోకానికి పంపించాడు. పంపించినప్పుడు ఆయన ఏం చేశాడు, ఈ లోకానికి దేవుడు ఆజ్ఞ ప్రకారం ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు? ఒక రాజుగా కానీ, ఒక అధికారిగా కానీ, గొప్పవాడిగా కానీ ఈ భూమి మీదకి రాలేదు. కానీ వీరుడుగా ఈ లోకానికి యేసుప్రభు వారు వచ్చినట్లుగా మనం దైవ గ్రంథంలో చూస్తున్నాం. ఒకటి, దేవుడు తన కుమారుని లోకానికి మన కోసం కానుకగా ఇచ్చాడు. అంటే ఇచ్చే పండుగ ఇదే మరి, ఇవ్వటం. క్రిస్మస్ అంటే ఇవ్వటం. అలాగే దేవుడు యేసుప్రభు వారిని మనకి కానుకగా ఇచ్చాడు. ఆయన ప్రణాళిక, ఆయన ప్లాన్ వ్యర్థం కాకుండా దేవుడు ఏం చేశాడు, ఆయన మనకి కానుకగా ఇచ్చాడు. ఎందుకంటే సర్వమానవాళి కోటి కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. తన సృజించిన మనిషి నరకానికి వెళ్ళడం దేవుడికి ఇష్టం లేదు. నా కుమారుడు వెళ్తే నేను సృష్టించిన బిడ్డలందరూ కూడా నా దగ్గర ఉంటారు. నేను వదిలేసిన వాళ్ళు ఎక్కుంటారు, పాతాళంలో ఉంటారు. కాబట్టి నా కుమారుని పంపించాలని దేవుడు ఏం చేశాడంటే, యేసయ్యను మనకి ఈ లోకానికి అనలేదు. అంటే దేవుడు లోకముని ఎంతో ఎంతో అంటే అంతులేదు. అసలు దేవుడు ఎంతో ప్రేమించాడు. పాపులైన మీ కొరకు దినమంతా నా చేతులు సాగుతున్నాను అంటాడు. అందరం పాపులమే, ఎవరు నీతిమంతుడు లేడు, ఒక్కడనో నీతిమంతుడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమనంట పొందలేకపోతారు. అలాగే దేవుడు ఏంటంటే ఈ లోకానికి యేసు ప్రభు వారిని తన ప్రియ కుమారుని ఈ లోకానికి మన కోసం కానుకగా పంపించాడు. శ్రేష్టమైన